తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మనతో పాటు ప్రముఖ పంచాంగకర్త, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర శర్మ గారు ఉన్నారు. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. వృషభ రాశి వారికి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ ఉగాది సంవత్సరంలో? వృషభ రాశి వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ధనస్థానం, కుటుంబ స్థానం, వాక్స్థానంలో బృహస్పతి అనుకూలంగా సంచరించడం, అలాగే వృషభ రాశి వారికి లాభస్థానంలో శని అనుకూలంగా సంచరించడం, ఇంకా వృషభ రాశి వారికి దశమ స్థానంలో రాహు, చతుర్థ స్థానంలో కేతు అనుకూలంగా వ్యవహరించడం చేత వృషభ రాశి వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం అన్ని విధాలుగా కలిసి రాబోతోంది. వృషభ రాశి వారు గత కొంతకాలంగా ఏవైతే ఇబ్బందులు, సమస్యలు ఎదుర్కొంటున్నారో ఆ సమస్యల నుండి బయటపడేటువంటి గ్రహస్థితి ఈ సంవత్సరం కనపడుతోంది. వృషభ రాశి వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం శుభ ఫలితాలు, అద్భుతమైన ఫలితాలు ఇచ్చేటువంటి సంవత్సరంగా మనం చూడవచ్చు. నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నాలు ఈ సంవత్సరం సఫలీకృతం అవుతాయి. ఇక వృషభ రాశి ఉద్యోగస్తులకి ఉద్యోగుల్లో ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు వంటివి కలిసి రావడం, నూతనంగా ఇంకైనా ఉద్యోగాల కోసం మీరు ప్రయత్నం చేసుకుంటే ఆ ప్రయత్నాలు కూడా సఫలం అవడం, ఆదాయాలు పెంచుకునేటువంటి మార్గాలు కూడా మీకు పెరిగేటువంటి స్థితి కనబడుతుంది. ఇక వృషభ రాశి వ్యాపారస్తులకి మనం వచ్చినప్పుడు వ్యాపారస్తులకి ఈ సంవత్సరం అద్భుతమైన ఫలితాలు ఉంటున్నాయి. అనుకూలమైనటువంటి లాభాలు ఈ సంవత్సరం కనబడబోతున్నాయి. వృషభ రాశి వారికి విశేషంగా వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా ఈ సంవత్సరం కలిసి వస్తుంది. వృషభ రాశి వ్యాపారంలో రైతాంగం, సినీ రంగం, మీడియా రంగం మరియు ఇతర రంగాల్లో ఉన్నటువంటి వ్యాపారస్తులకి ఈ సంవత్సరం మంచి రాబడి, అనుకున్నటువంటి దానికన్నా శుభ ఫలితాలు కలిగేటువంటి స్థితి స్పష్టంగా కనబడుతుంది. ఇంకా వృషభ రాశి ముఖ్యంగా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ సంవత్సరం మీకు సత్ఫలితాలు, ఆశించిన ఫలితాలు కలగబోతున్నాయి. వృషభ రాశి స్త్రీలకి సమాజంలో గౌరవం, కుటుంబంలో గౌరవం, అలాగే మంచి ఆరోగ్యం వంటివి ఏర్పడతాయి. అయినప్పటికీ ఈ సంవత్సరంలో ఆఖరి 6 నెలల్లో ఆరోగ్య విషయాల్లో కొంచెం జాగ్రత్త వహించడం మంచిది. మొత్తం మీద వృషభ రాశి వారికి ఈ సంవత్సరం వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా శుభ ఫలితాలు ఉన్నాయి. ఇంటిలో శుభకార్యాలు వంటివి జరగడం, శుభకార్యాల్లో కొంత పాలు పంచుకోవడం వంటివి ఖచ్చితంగా వృషభ రాశి వారికి సంభవించబోతున్నాయి. శుభ పరిణామాలు మాత్రం స్పష్టంగా ఉన్నాయని తెలియజేస్తున్నాను. వృషభ రాశి వారు మరింత శుభ ఫలితాలు శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో పొందాలి అనుకుంటే మీరు శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజించడం, కనకదార స్తోత్రం వంటి స్తోత్రాలను పారాయణం చేసుకోవడం. ఇదే కాకుండా వృషభ రాశి వారు ఈ సంవత్సరం శ్రీ మహావిష్ణువుని, లక్ష్మీదేవిని కనుక పూజించినట్లయితే మరింత శుభ ఫలితాలు మీరు పొందగలరు. అలాగే గురుగారు, వృషభ రాశి వారికి ఆదాయ వ్యయాలు, అలాగే రాజపూజ అవమానాలు ఏ విధంగా ఉన్నాయంటారు? వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 3. మొత్తం మీద వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయ వ్యయాల పరంగా కావచ్చు, వారికి ఉన్నటువంటి గ్రహగతుల పరంగా కావచ్చు, ఈ సంవత్సరం కలిసి వస్తుందని మాత్రం సూచిస్తున్నాను. గురుగారు, ఈ విశ్వావసు నామ సంవత్సరం ఉగాది పంచాంగం ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, అండ్ అలాగే వాళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఆదాయ వ్యయాలు, రాజ్యపూజ అవమానాలు, ఇలాంటి అన్ని విషయాల గురించి చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. నమస్కారం.